భారత స్వాతంత్ర ఉద్యమంలో అగ్ని వంటి మాటలతో ప్రజల్లో జ్వాలరేపిన నాయకుడు, బ్రిటిష్ పాలనను గట్టిగా ఎదిరించిన ధైర్యవంతుడు, లాల్ బాల్ పాల్ త్రయంలో ఒక మహానేత. అతని బిపిన్ చంద్రపాల్. మే 20న ఈ మహానుభావుడి వర్ధంతి సందర్భంగా ఆయన దేశానికి చేసిన సేవలను గుర్తు చేసుకుందాం. బిపిన్ చంద్రపాల్ 1858 నవంబర్ 7న ప్రస్తుతం బంగ్లాదేశ్‌లోని ఉన్న సిల్హాట్ ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనకు చదువు, దేశభక్తి, సామాజిక సేవలపై ఆసక్తి ఎక్కువ. ఆంగ్ల విద్యను అభ్యసించినప్పటికీ భారతీయ సంస్కృతి, స్వాభిమానం పట్ల ఆయనకు అపారమైన గౌరవం ఉండేది. ఆ కాలంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రజలను అణగదొక్కుతూ పాలిస్తుంది. ఆ అన్యాయాన్ని చూసిన బిపిన్ చంద్రపాల్ గారు స్వాతంత్ర ఉద్యమంలో అడుగుపెట్టారు. ఆయన మాటల్లో అగ్ని ఉండేది. ప్రసంగాలు వింటే ప్రజల్లో దేశభక్తి ఉప్పొంగేది. లాలా లజపత్ రాయ్, బాలగంగాధర్ తిలక్‌లతో కలిసి లాల్ బాల్ పాల్ త్రయంగా దేశవ్యాప్తంగా స్వాతంత్ర స్ఫూర్తిని రగిలించారు. 1905లో బంగాల్ విభజన జరిగినప్పుడు బిపిన్ చంద్రపాల్ స్వదేశీ ఉద్యమానికి బలమైన నాయకుడిగా మారారు. విదేశీ వస్తువులను బహిష్కరించండి, భారతీయ వస్తువులనే ఉపయోగించండి అని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగాలు యువతలో కొత్త జ్వాల నింపాయి. ఆ కాలంలో స్వదేశీ ఉద్యమం భారత స్వాతంత్ర పోరాటానికి ఒక గొప్ప మలుపుగా తయారయ్యింది. బిపిన్ చంద్రపాల్ కేవలం నాయకుడు మాత్రమే కాదు, ఆయన గొప్ప రచయిత, జర్నలిస్ట్ కూడా. పత్రికల ద్వారా బ్రిటిష్ ప్రభుత్వ దురాఘాతాలను బయటపెట్టారు. ఆయన వ్యాసాలు ప్రజల్లో చైతన్యాన్ని కలిగించాయి. దేశం కోసం జీవితాన్ని అంకితం చేసి బిపిన్ చంద్రపాల్ గారు 1932 మే 20న కన్నుమూశారు. కానీ ఆయన ఆలోచనలు, ఆయన దేశభక్తి ఇప్పటికీ భారత యువతలో ప్రేరణగానే నిలిచాయి. స్వాతంత్రం మనకు సులభంగా రాలేదు. బిపిన్ చంద్రపాల్ వంటి మహానుభావుల త్యాగాల వల్లే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాంటి వీరులను గుర్తుపెట్టుకోవడం ప్రతి భారతీయుడి బాధ్యత. బిపిన్ చంద్రపాల్ గురించి మన ఘన నివాళి. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. జై హింద్.